नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। बेला मंडल के कामगारपुर यानी मजरा घाट पर पुलिस और राजस्व अधिकारी पहुंचे। रेत तस्करी रोकने पर पहल की। गंगा मां को छन्नी छन्नी करते हुए रेत माफियाओं पर अब लगेगा जबरदस्त लगाम। पुलिस और राजस्व अधिकारी मिलकर रेत माफियाओं का बजाएंगे गेम। साफ इरादे नजर आ रहे हैं अधिकारी। और जब पुलिस राजस्व की एंट्री हुई मजरा घाट पर तो रेत खनन की सामग्री वहां से छू मंतर हो गई। अधिकारी बुधवार की शाम सिर्फ चारों तरफ नदी में पानी कम और रेत के ठिये ही नजर आए। क्या रेत उत्खनन बंद होगा? चलिए जानेंगे कौन कौन गंगा मां का निरीक्षण करने गए। डीएसपी एल जीवन रेड्डी, सीआई साईनाथ, एसआई दिव्या भारती, डीटी वामन, आरआई साजिद और अशोक, इन सभी ने मिलकर गंगा मां की हालत देखी और हक्के बक्के रह गए। डीएसपी जीवन रेड्डी ने क्या कहा जरा सुनिए। तेलंगाना राज्य सरकार अवैध रेत परिवहन पर जोरदार शिकंजा कस रही है और इस पर मजबूत रोक लगा रही है। राजस्व अधिकारियों को डंप रेत को जब्त करने के आदेश दिए गए हैं और कहा है कि रेत माफियाओं को अगर पैनगंगा नदी से अवैध रूप से रेत का परिवहन किया गया तो उन रेत माफियाओं के खिलाफ सख्त कार्रवाई की जाएगी। उसी के साथ वाहन भी जब्त किए जाएंगे और बंदोबस्त भी जोरदार तरीके से लगाया जाएगा। बंदोबस्त में प्रतिदिन राजस्व अधिकारियों के साथ 2 पुलिसकर्मी भी मौजूद रहेंगे, जिससे खनन में पूरी तरह से अंकुश लग जाएगा। इसके अलावा बेला मंडल के सांगड़ी घाट पर भी यही कार्यक्रम लगातार चलता रहेगा। जिस तरह से नाव से रेत का सुर खींचा जा रहा है, अत्याधुनिक टेक्नोलॉजी का पावर हो रहा है, इन सब पर लगाम लगेगा। उनके सामग्री जब्त करके चोरी का मुकदमा भी दर्ज किया जाएगा। ये रहा पुलिस का बयान। फिर डीटी वामन ने भी कोई कसर नहीं छोड़ा। इस रेत गेम प्लान में वो भी फिट बैठ गए और रेत खनन को जड़ से बंद करने का ठोस निर्णय लिया। सीआई साईनाथ ने कहा, अब नहीं बख्शे जाएंगे रेत माफिया। हेलो విలేజ్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు అనే సమాచారంతో డిఎస్పి సారు, అదేవిధంగా సిఐ జైన సారు, ఎస్ఐ సారు, అదేవిధంగా నేను రావడం జరిగింది. ఇక్కడ వాస్తవంగా అక్రమంగా ఇసుకను నిల్వ చేసి ఉంచినారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వెహికల్స్ మరి సమాచారంతో దేనితోటో ఇక్కడ అందుబాటులో లేవు. అయినా కానీ ఈ అక్రమంగా ఈ తవ్వేసి నిల్వ చేసిన ఈ ఇసుక నిల్వలను మేము ఖచ్చితంగా సీజ్ చేస్తాము. అదేవిధంగా ఫర్దర్ ఇంకా తర్వాత దినాలలో కూడా ఒకవేళ ఈ మన ఇసుక ఇక్కడ ఏమైనా వెహికల్స్ తీసుకోవడానికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ వెహికల్లను మేము సీజ్ చేస్తాము. ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఇక్కడ పకడ్బందీగా మా పని నిర్వహిస్తాం. కామ్గార్పూర్ విలేజ్ శివార్లో మరియు సాంగ్డి విలేజ్ శివార్లో ఈ పెనుగంగలో అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతుందని చెప్పి అప్పుడప్పుడు మాకు సమాచారం వస్తుంది. దాని గురించి మేము ఇప్పుడు జాయింట్ రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని ఇల్లీగల్ శాండ్ డంప్స్ ఉన్నాయి. దీని గురించి మేము ఆర్డీఓ గారితో, ఏడీ మైనింగ్తో కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత జైనంద్ మండల్లో, ఆనంద్పూర్, భీంపూర్ మండల్లో కొన్ని చోట్ల కూడా ఈ పెనుగంగ బార్డర్లో రాత్రిపూట ఇల్లీగల్గా దొంగచాటున ఇదంతా మైనింగ్ చేసి కొందరు తీసుకుపోతున్నారు. మేము ఈ ఇల్లీగల్ మైనింగ్ చేసే వారికి మా పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాం. ఇంతకుముందు కూడా చాలా వెహికల్స్ సీజ్ చేసి ఏడీ మైనింగ్ పంపడం జరిగింది. కొందరి మీద దొంగతనం కేసులు కూడా పెట్టడం జరిగింది. బోటు ద్వారా వాటర్ నుంచి శాండ్ తీసి ఫిల్టర్ చేసి ఇల్లీగల్ శాండ్ మైనింగ్ చేసేటప్పుడు బోటు కూడా సీజ్ చేసి జైనత్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇల్లీగల్ మైనింగ్ ఎవరు చేసినా దీని వెనుక ఎవరున్నా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. వారి వాహనాలు సీజ్ చేయడంతో పాటు ఈ శాండ్ మైనింగ్ యూజ్ చేసే బోట్స్ కానీ
తర్వాత ఎక్విప్మెంట్ కానీ అవన్నీ సీజ్ చేయడంతో పాటు ముందు ముందు ఈ విలేజ్లలో పెనుగంగ బార్డర్లలో పెనుగంగ రివర్లో ఇల్లీగల్ శాండ్ మైన్ చేసే వారందరిపై దొంగతనం కేసు కూడా పెడతాము. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇల్లీగల్ శాండ్ మైన్ చేయొద్దు. మీరు శాండ్ అవసరం అనుకుంటే తహసీల్దార్ నుంచి కానీ వేరే ఏడీ మైనింగ్ గారి గురించి కానీ ఎక్కడైతే లీగల్ క్వారీస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు పర్మిషన్ తీసుకుపోండి. అంతేగాని ఈ ఇల్లీగల్ మైనింగ్ చేయడం మూలంగా ఈ వాటర్ లెవెల్స్ కూడా ల్యాండ్లో తగ్గుతాయి. తర్వాత ఈ రోడ్స్ కూడా డ్యామేజ్ కావడం జరుగుతుంది, యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ 3 మండలాల్లో పరిధిలో పెనుగంగలో ఇల్లీగల్ మైనింగ్ చేయకూడదు. చేస్తే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు గ్రామం నుండి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారనేసి మాకు నిత్యం ఫోన్ కాల్స్ రావడంతో ఈరోజు మా ఆదిలాబాద్ డిఎస్పీ గారు జీవన్ రెడ్డి సారు మరియు బేలా ఎస్ఐ గారు మరియు బేలా డిటి గారు ఇద్దరు ఆర్ఐలతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇసుక ఏదైతే నిల్వ చేసి ఉన్నాయో వాటిని మేము మైన్స్ అధికారులతో మరియు రెవెన్యూ అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాత్రిపూట కూడా ఇక్కడ పికెటింగ్ కూడా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి ఏదైతే ఇసుక అక్రమంగా తరలిస్తున్నారో వాటి వాహనాలను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా ఇక్కడ 4-5 టిప్పర్లను కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ బోటు ఏదైతే ఉందో బోటు పెడతా అనేసి ఇక్కడ ఇవి చేశారు. వాటిని కూడా మేము కంట్రోల్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు మూకుమ్మడిగా రెవెన్యూ అధికారులతో మేము మరియు మైన్స్ అధికారులను కూడా ఫోన్ చేయడం జరిగింది. కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నాం.